నిజ నిజాలు తేలే కాబట్టే కేసులు నమోదు చేస్తున్నాం. ఇక్కడ 144 కోట్ల చిల్లర మేరకు దర్యాప్తులో అవినీతి జరిగింది, అక్రమ దారులు పట్టింది. అదేవిధంగా టెర్రాసాఫ్ట్ అనే కంపెనీకి సంబంధించి అక్రమంగా టెండర్లు పిలిచారనేది సిఐడి ప్రధాన ఆరోపణ. సారీ, అర్థం కాలేదు సార్. హలో. సిఐడి ప్రధాన ఆరోపణ ఏంటంటే 144 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. దర్యాప్తులో తేలిన విషయాలను మాత్రమే సిఐడి పొందుపరుస్తుంది. ఏ రాజకీయ కక్షలు సిఐడి అవసరం లేదు, రాజకీయ కక్షలు పెట్టడానికి అనేది సిఐడి వాదన. ఈ రోజు సిఐడి అనేది సి తీసేసి జేఐడి అని పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా అది తయారైంది తప్పిస్తే 1% కూడా ప్రభుత్వ సంస్థగా ఇండిపెండెంట్ సంస్థగా ఏమీ ఇది లేదు. సిఐడిని అడ్డం పెట్టుకొని ఈ రోజు రకరకాల ఇది మద్యం కేసులో కేసు పెట్టారు. ఈ రోజు భారతదేశంలో మద్యం ద్వారా ఈ రకంగా అవినీతి చేయొచ్చు అని చెప్పి నిరూపించిన ఏకైక ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది మనందరికీ తెలుసు. మొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధరేశ్వర్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 92,000 కోట్ల రెవెన్యూ క్యాష్ ట్రాన్సాక్షన్, నాట్ డిజిటల్ ట్రాన్సాక్షన్. డిజిటల్ భారతదేశం మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్, చిన్న కూరగాయల షాప్ దగ్గర నుంచి చిన్న బడ్డీ కొట్టు వరకు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపుల్లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని ఆ అవినీతి సొమ్మునని రమారమి 1,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది అంచనా వేస్తున్నారు. అట్లాంటి అవినీతి చేసిన మద్యం కేసులో అలాగే బినామీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులు కావచ్చు, వాళ్ళ పేరుతోటి బెదిరించి ఎంతో మంది కంపెనీలని, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ గారిని కూడా బెదిరించి వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా లీజుకు తీసుకొని బినామీ పేర్లతోటి నడుపుతూ 15 రూపాయలకి తయారు చేసి కల్తీ మద్యాన్ని, అదొక స్పిరిట్, దాన్ని ఈ రోజు 150 రూపాయలకి అమ్మి ఎంతో మంది ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టేటటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసులో అక్రమ లైసెన్సులు ఇచ్చారని చెప్పినేసి కేసు పెట్టడం. అలాగే ఈ రోజు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉచిత ఇసుక చేశారు. ప్రతి ఒక్క సామాన్యుడికి అలాగే చిన్న చిన్న అవసరాలకి గ్రామ స్థాయిలో కూడా ఎద్దుల బండ్ల మీద, టైర్ల బండ్ల మీద తెచ్చుకోవచ్చు ఉచితంగా అని చెప్పారు. మహా అయితే 8 ట్రాన్స్పోర్ట్ తో కలిపి 800 రూపాయలు ఒక ట్రక్ ఇసుకొచ్చే స్టేజ్ నుంచి ఈ రోజు 4,000 రూపాయలైనా కూడా ఇసుక దొరకనటువంటి పరిస్థితి. వేలాది మంది కార్మికులు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోయి పనులు లేక వలసలు వెళ్ళటం, లేకపోతే పస్తులతో పడుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు శాండ్ దాంట్లో జిల్లాకు ఒకరికి, ఒక కంపెనీకి టెండర్ అని చెప్పించి జిల్లాకు ఒకరికి అనఫిషియల్ లైసెన్స్ లాగా ఇచ్చేసి వాళ్ళు ఎంత రేటు పెడితే అంత పక్క రాష్ట్రాలకి తరలించడం కానీ ఇసుక ఎన్ని మనం కళ్ళ ముందు చూసాం. చంద్రబాబు నాయుడు గారు రోజు అదే ఇసుక ఈ రోజు మళ్ళీ టీడీపీకి చుట్టుకోబోతుంది. సిఐడి ఈ రోజు మరొక కేసు నమోదు చేస్తుంది. అదే చెప్తున్నాం. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది కొంచెం కూడా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళు ఏ వేటిల్లో అయితే అవినీతి చేస్తున్నారో వాటిని సంబంధించి దాని మీద పాత ప్రభుత్వం చేసిందని చెప్పనేసి ఈ రోజు కేసులు పెట్టడం అంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైన చర్య ఇంకోట్లేదు. శాండ్ లో ప్రభుత్వం ఇచ్చిన రేట్లు కట్టలేక, అంటే నెలకు 20 కోట్లు ఎంతో కాంట్రాక్ట్ పడితే ఈస్ట్ గోదావరి దగ్గర ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి కూడా మనం చూసాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళకి ప్రభుత్వ పెద్దలకి డబ్బులు కట్టలేక ప్రైవేట్ గా తీసుకున్న వ్యక్తి చనిపోవటం కూడా చూసాం.